వెల్కమ్ టు మై ఛానల్ ఈషా సౌమ్య. దిస్ ఇస్ డ్రామా. చాలామంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న హౌస్ వైఫ్, వర్కింగ్ ఉమెన్ అండ్ జాబ్ చేస్తూ ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు ఈ వీడియో చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. మీరు కుకింగ్ చేస్తున్నప్పుడు, ట్రావెలింగ్లో ఉన్నప్పుడు మీరు వీడియోని చూడకుండా వింటే సరిపోతుంది. అభ్యర్థులు ఎంతగా ప్రిపేర్ అవుతున్నా కొన్నిసార్లు మోటివేషన్ అవసరం అవుతుంది. అలాంటప్పుడు కొంతమంది అచీవర్స్ చెప్పింది విన్నప్పుడు మోటివేషన్గానూ ఉంటుంది. వాళ్ళు చెప్పే స్టడీ టిప్స్ మీకు కూడా ఉపయోగపడతాయి. అయితే వీడియోలోకి వెళ్ళిపోదామా మరి? ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంత తీవ్రమైన పోటీ ఉంటుందో వాటిని దక్కించుకునేందుకు ఎంతటి పట్టుదల, కృషి అవసరమో తెలిసిందే. సర్కారీ కొలువు ఒకటి రావడమే కష్టమైపోయిన వర్తమాన పరిస్థితుల్లో ఏకంగా 5 ఉద్యోగాలను సాధించారు ఈమె సాధించిన ఉద్యోగాలు టీజీటీ, పీజీటీ, ఉపాధ్యాయ పోస్టులు, గ్రూప్ 4 ఉద్యోగం. వీటితో పాటు సంక్షేమ గురుకుల విద్యాలయ లెక్చరర్, ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ ఉద్యోగాలకు లహరిప్రియ ఎంపికయ్యారు. పోటీ పరీక్షలకు మీరు ప్రిపేర్ అయ్యే విధానంలో ముఖ్యమైన అంశం ఏంటి? అన్ని సబ్జెక్టులకు సమయం కేటాయించడమే ముఖ్యమైన విషయం. ఈ విధంగా పూర్తి స్థాయిలో పరీక్షలకు సన్నద్ధమయ్యాను. సిలబస్ మొత్తం చదివారా? కొన్ని చాప్టర్లను వదిలేశారా? సిలబస్ మొత్తం చదివాను. ఏ చాప్టర్లను చదవకుండా వదిలేయలేదు. ప్రత్యేకంగా ముఖ్యమైన అంశాలను క్షుణ్ణంగా చదివాను. మొదటగా ప్రిపేర్ కావాల్సిన అంశాలను ఒక్కొక్కటిగా ఎంపిక చేసుకున్నాను. వాటిని వరుస క్రమంలో చదువుకుంటూ వచ్చాను. సొంత నోట్స్ రాసుకుంటారా? అవును, రోజు సొంత నోట్స్ రాసుకున్నాను. పరీక్షల సన్నద్ధతకు అది బాగా ఉపయోగపడింది. రోజుకు 10 గంటలు ప్రిపరేషన్ సాగించాను. ప్రధానంగా పాఠ్య పుస్తకాలపైనే ఎక్కువ ఆధారపడ్డాను. రివిజన్ ఎలా చేస్తారు? మాక్ టెస్టుల ప్రయోజనం ఎంత మేరకు? చదివిన విషయాలన్నీ సాధన చేస్తూ రివిజన్ చేసుకున్నాను. అభ్యర్థులకు ఇది తప్పనిసరి. మాక్ టెస్టులు చాలా అవసరం. వీటి ద్వారా మనం చేసే పొరపాట్లు తెలుస్తాయి. పరీక్షల్లో అవి దొరలకుండా సరిచేసుకునే అవకాశం ఉంటుంది. పోటీ పరీక్షల సన్నద్ధతలో మీరు ఏమైనా పొరపాట్లు చేశారా? కంటెంట్, గ్రామర్లో చిన్న విషయాలను వదిలివేశాను. ఇది నేను చేసిన పొరపాటు. టీచర్ రిక్రూట్మెంట్ టెస్టులకు, గ్రూప్ పరీక్షలకు తేడా ఏమిటి? టీచర్ రిక్రూట్మెంట్ టెస్టులకు అంతవరకు చదివిన విషయాలు ఉపయోగపడతాయి. గ్రూప్స్కి మాత్రం అదనంగా సిలబస్ ఉంటుంది. సన్నద్ధతకు ఎక్కువ సమయమే పడుతుంది. ఈ 2 రకాల పరీక్షల ప్రిపరేషన్లో ఏ రకమైన వ్యూహం అనుసరించారు? ముఖ్యమైన అంశాలను అంటే తేదీలు మొదలైన వాటిని వాల్ స్టిక్కర్స్పై రాసుకున్నాను. అలాగే వీడియో పాఠాలు వింటూ ముఖ్యాంశాలను సక్రమంగా నోట్ చేసుకున్నాను. వీటిని రివైజ్ చేసుకున్నా. ప్రతిరోజు మాక్ టెస్టులు రాశాను. ప్రభుత్వ ఉద్యోగం రాకపోవటానికి ఏ అంశం కారణమవుతుంది? అభ్యర్థులు అందరికీ సబ్జెక్టుల్లో దాదాపు సమస్థాయిలో పట్టు ఉన్నప్పటికీ తేడా ఎక్కడొస్తుందంటే జనరల్ నాలెడ్జ్. దానిలో వెనుకబడకుండా ఉంటేనే లక్ష్య సాధన సాధ్యమవుతుందని నా అభిప్రాయం. పక్కా ప్రణాళిక ముఖ్యం. మనసు పెట్టి చదివితే ఏ పరీక్షల్లోనైనా మార్కుల పంట పండుతుందని, ఇందుకోసం ప్రణాళికాయుతమైన చదువు కీలకమని 5 ప్రభుత్వ కొలువులను గెలిచిన ఆయన చెబుతున్నారు. ఒకటి సాధించాలంటే ఇంకొకటి వదులుకోవాలని. సరదాలు, షికార్లు, సినిమాలు, బయట తిరగడం లాంటివేవీ గత 2 ఏళ్లుగా తనకు తెలియవని, దాని ఫలితంగా ఏ పోటీ పరీక్ష రాసినా అందులో మంచి మార్కులతో నిలిచాలని ఆత్మవిశ్వాసంతో తెలిపారు సోరుపాక రాజశేఖరరావు. కరీంనగర్ నివాసైన ఈయన వరుసగా గురుకులాల టీజీటీ, పీజీటీ, జూనియర్ లెక్చరర్, గ్రూప్ 4, టీజీపీఎస్సీ జూనియర్ లెక్చరర్ ఉద్యోగాలకు ఎంపికయ్యారు. అమ్మ అనసూయ గృహిణి, నాన్న వెంకటమల్లయ్య సాంఘిక సంక్షేమ శాఖలో పూర్వ ఉద్యోగి. వారి సహకారంతో తన గెలుపు సాధ్యమైంది అంటున్న ఆయన అంతరంగం తన మాటల్లోనే. ఊహ తెలిసే నాటికే నాకు బోధనా వృత్తిలో ఉండాలనే కల. దానికోసం 5 ఏళ్లు నిరీక్షించాను. వరుస ఓటములు చవిచూసినా వెనకడుగు వేయలేదు. 2012లో బీఎస్సీ బయోటెక్నాలజీ పూర్తయింది. 2013 నుండి 15 వరకు పీజీ ఎంఎస్సీ కెమిస్ట్రీ చదివాను. తరువాత బీఈడీ చేశాను. 2017 నుంచి గురుకులాల్లో పార్ట్ టైం బోధకుడిగా పనిచేస్తూనే దూర విద్యలో ఎంఏ ఆంగ్లం, ఎంఎస్సీ బోటనీలో పీజీ చదివాను. బోధన వృత్తిలో ఉండాలంటే ఈ మాత్రం విద్యానుభవం ఉండాలని శ్రద్ధ పెట్టి చదువుతూ పోటీ పరీక్షలు రాశాను. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు, బ్యాంకు, వీఆర్ఓ ఇలా ఏ పరీక్ష నోటిఫికేషన్ చూసినా చదివి హాజరయ్యేవాడిని. ఇలా 2017 నుంచి 2021 వరకు అన్నీ అపజయాలే. దాంతో నాలో లోపాలను అన్వేషించాను. వాటిని సరిదిద్దుకుంటూ ముందుకు సాగాను. 2 ఏళ్లు గ్రంథాలయంలోనే. 2022, 2023 ఈ 2 ఏళ్లు గ్రంథాలయమే నా ఇల్లు. ఉదయం 8 గంటలకు మొదలుపెట్టి రాత్రి 9 గంటల వరకు చదివాను. మధ్యలో కాస్త విరామం తీసుకునేవాడిని. ఎక్కువగా అకాడమీ బుక్స్ చదివాను. సొంతంగా నోట్స్ తయారు చేసుకున్నాను. సిలబస్ మొత్తం చదివేవాడిని. కొన్ని అధ్యాయాలు కాకుండా ఏదీ వదలకుండా చదివాను.
మాక్ పరీక్షలు అనేకం రాశాను. పక్కాగా కష్టపడి సాధన